అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు టాపిక్ లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ గురించి మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. అయితే గన కొత్త పెన్షన్లను మనం అప్లై చేసుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వము మనకు దగ్గర 9 నెలలు అయింది స్టార్ట్ అయ్యి. ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు అనేది స్టార్ట్ అవ్వలేదు. స్పోర్ట్స్ పెన్షన్లు మాత్రమే స్టార్ట్ అవ్వడం జరిగాయి. ఇంతవరకు కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. అయితే అనగా గురువారం రోజు మనకి ఒక జీవోను రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి అందరికీ కాదండి, ఒక కేటగిరీ కిందనే కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ పెన్షన్ల గురించి మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైతే మన వీడియోస్ ని ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది కదా. ఆ జీవోలో ఏముందంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ వచ్చేసి వితంతువులకు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వీళ్ళకు వచ్చేసి మే నెలలో పెన్షన్లు అప్లై చేసుకుంటే జూన్ లో పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందని మనకు క్లారిటీగా జీవోలో స్పష్టంగా వివరించడం జరిగిందనమాట. ఈ కొత్త పెన్షన్లను ఎంతమందికి ఇస్తారంటే 89,788 మంది వితంతు పెన్షన్లను మంజూరు చేస్తామని ఆ జీవోలో స్పష్టంగా వివరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ జీవోలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద 26 రకాల పెన్షన్లను 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు అందుతున్నాయి. స్పోర్ట్స్ పెన్షన్ల స్కీమ్ ముఖ్యంగా వితంతువుల కోసం రూపొందించడం జరిగింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులైన భర్తలు మరణించిన తర్వాత వారి భార్యలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. 2024 డిసెంబర్ నుంచి ఈ స్కీమ్ కింద 5,402 మందికి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి మరుసటి నెల నుంచి పెన్షన్ అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే వివరించడం జరిగింది. పోస్ట్ పెన్షన్లకు ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే పోస్ట్ పెన్షన్లకు సంబంధించి ఎవరు అర్హులంటే ప్రభుత్వ ఉద్యోగులైన భర్తలు మరణించిన వారికి వితంతువుల పెన్షన్లను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్నారు. అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే ఆధార్ కార్డ్ కావాలి, రేషన్ కార్డ్ కావాలి, భర్త మరణించిన ధృవీకరణ పత్రం కావాలి. అలాగే కుటుంబం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పేదరిక లేక BPL కట్టే తక్కువ ఉన్నవారు కావాలి. దరఖాస్తు చేసుకోవడానికి సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో సంప్రదించండి. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భర్త మరణ ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఫోటోలను సంప్రదించండి. ఆన్లైన్ దరఖాస్తు కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పోర్టల్ అనే వెబ్సైట్ ను లాగిన్ అయ్యి మీ యొక్క పెన్షన్ ను అప్లై చేసుకోండి. ఈ యొక్క లింకును నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో వితంతువులకు ఆర్థిక భరోసా రాష్ట్ర ప్రభుత్వం 2025లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద స్పోర్ట్స్ పెన్షన్ల స్కీమ్ ను మరింత లోప్రాంతం చేసింది. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులైన భర్తలు మరణించిన తర్వాత వితంతువులకు నెలవారీ ఆర్థిక సహాయం అందుతుందని, ఇది వారి జీవన ప్రణాళికను మెరుగుపరుస్తుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ స్కీమ్ గురించి తెలుసుకుంటే వితంతువులు తమ హక్కులను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే 1/12/2023 నుంచి 31/10/2024 మధ్య కాలంలో 60 ఏళ్లు నిండిన భర్తకి పెన్షన్ వస్తూ చనిపోయి ఉన్నట్లయితే వాళ్ళకి
భార్యకి స్పోర్ట్స్ పెన్షన్ కింద అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పెన్షన్ కేవలం భర్తకి పెన్షన్ వస్తూ భర్త చనిపోతే ఆ భార్యకు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. దీనికే స్పోర్ట్స్ పెన్షన్ అని పేరు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో మరో అప్డేట్ అయితే ఇదే అన్నమాట. కొత్తగా 89,788 వితంతు పెన్షన్లను అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా పెన్షన్ అప్లై చేసుకోవాలంటే వితంతు పెన్షన్ ఈ నెల అప్లై చేసుకుంటే వచ్చే నెల మేలో వారికి పెన్షన్ అనేది మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో మరో అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.